నందమూరి బాలకృష్ణ హీరోగా సంగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆదిత్య 369. ఇది ఇండియన్ సినిమాలో టైం ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ మూవీగా పేర్కొనబడుతోంది. 1991లో విడుదలైన ఈ చిత్రం క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది. అయితే 3 దశాబ్దాల తర్వాత ఈ సినిమాని మరోసారి థియేటర్లోకి తీసుకోనున్నారు. 4K వెర్షన్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాలకృష్ణ మాట్లాడారు. ఆదిత్య 369 సీక్వెల్ అప్డేట్ అందించారు. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన టైం ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ మూవీ ఆదిత్య 369. లెజెండరీ దర్శకుడు సంగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 1991లో వచ్చింది. తెలుగులో క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది. అయితే 34 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 4న 4K వెర్షన్ను థియేటర్లోకి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఆదివారం హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి బాలకృష్ణతో పాటుగా దర్శకులు అనిల్ రావిపూడి, బాబీ కొల్లి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, అప్పట్లోనే ముందు జనరేషన్స్ గురించి ఆలోచించి ఆదిత్య 369 సినిమా చేశాం. ఈ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేసిన జనాలు బాగా ఆదరిస్తారు. ఎందుకంటే నేను 2 జనరేషన్కు కనెక్ట్ అయిపోయా. అటు సినిమాల ద్వారా, ఇటు అన్స్టాపబుల్ ద్వారా కనెక్ట్ అయ్యా. నా కొడుకుతోనే కాదు, నా మనవళ్లతోనూ కనెక్ట్ అయ్యాను. వాళ్లకు ఈ సినిమా యాప్ట్గా ఉంటుంది. నేను చేసే సినిమాలను పిల్లలు కూడా చూస్తున్నారు, డైలాగులు చెబుతున్నారు. అఖండ, డాకు మహారాజ్, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఇలా అన్ని వర్గాలను అలరించేలా సినిమాలు చేస్తున్నాను అని అన్నారు. నాకు పద్మభూషణ్ వస్తే మీకు కొంచెం లేటుగా వస్తుందని అనుకుంటా అని చాలామంది అంటున్నారు. కాస్త కాదు, నాకు కరెక్ట్ టైంకే వచ్చింది అని అంటుంటా. మామూలుగా ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ అనే పదం వినపడుతూ ఉంటుంది, కానీ ఆ పదం మన వంట పట్టదు. వరుసగా 4 సినిమాలు ఇచ్చాను, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచా. ఆహా ఓటీటీలో చేసిన అన్స్టాపబుల్ మన దేశంలోనే నంబర్ 1 షోగా నిలిచింది. క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సేవలు అందిస్తున్నాను, అందుకే ఇప్పుడు ఆ అవార్డు ఇచ్చారు అని బాలయ్య అన్నారు. ఆదిత్య 369 సినిమా అన్ని ఏజ్ గ్రూపులకు నచ్చుతుంది. ఈ సినిమాకి శ్రీకృష్ణదేవరాయలు పాత్ర గుండెకాయ లాంటిది. ఇది ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ. ఇలాంటి సినిమాలు చేయాలని చాలామంది ట్రై చేశారు. హిందీలో ఒక్క సినిమాకి ఓపెనింగ్ చేసి పక్కన పెట్టేశారు. తర్వాత ఈ జోనర్లో వచ్చిన సినిమాలేవి ఈ స్థాయిలో సక్సెస్ కాలేదు అని బాలకృష్ణ తెలిపారు. ఇది రిలీజ్ కాదని ప్రీ రిలీజ్ అని అన్నారు. మాయాబజార్, సీతారామ కళ్యాణం, శ్రీకృష్ణ పాండవీయం లాంటి చలనచిత్ర పరిశ్రమలో నిలిచిపోయే సినిమా ఆదిత్య 369. దీని సీక్వెల్ కూడా రెడీ అయిపోయింది, మొదలు పెట్టేశాం. ఒక్కసారి మొదలు పెడితే అంతే అని బాలయ్య చెప్పుకొచ్చారు.